మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల ఒక వీడియో వైరల్ అయింది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున నాయుడు గారు ఒక వ్యక్తిపై తన అబ్బాయితో కలిసి దాడి చేసిన వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత పలుమంది పలు రకాలుగా అనుకుంటున్నారు. వాటిలన్నిటికీ సమాధానం మనము మల్లికార్జున నాయుడు గారిని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వస్తుంది. మీరు ఇటీవల మీ అబ్బాయితో కలిసి ఒక వ్యక్తిపై దాడి చేసిన వీడియో బాగా 2 రాష్ట్రాల్లో వైరల్ అయింది. దానిపై మీ సమాధానం ఏంటి? ఎవరు అతను? ఎందుకు కొట్టవలసి వచ్చింది? అనిల్ అనే పిల్లోడు మా బామర్దని. నా వెనకంటే దాదాపు ఒక 18 సంవత్సరాల నుండి ఉన్నాడు. ఆ పిల్లోడు ప్రవర్తన బాగాలేదని వాళ్ళ అమ్మా నాయన వాళ్ళు కూడా మీ దగ్గర పెట్టుకోవద్దని చాలా సార్లు కూడా నాతో చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ లోపల కొన్ని విషయాల్లో నా పేరు చెప్పి ఇన్వాల్వ్ అవుతుంటే, నువ్వు అట్లా వాటిలో ఇన్వాల్వ్ కావద్దే, ఏదైనా ఉంటే నువ్వు నాతోనే మాట్లాడని చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గరికి ఈ అబ్బాయి చేరి రీసెంట్గా ఫ్రీక్వెంట్గా నైటు రకరకాల బూతులు పెడతా, రకరకాలుగా మీరు అట్లా ఇట్లా వాళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు, జయచంద్ర రెడ్డి నన్ను ఫ్రీక్వెంట్గా పెడతాంటే ఒకసారి 2 సార్లు కూడా చెప్పిన, నీకేం కావాలని నువ్వు ఏదన్నా ఉంటే నీ పని నువ్వు చేసుకో, మమ్మల్ని విమర్శించి మమ్మల్ని బూతులు తిట్టే పని నిన్ను మా బిడ్డల కాడికి ఎక్కువ నిన్ను సాకినాము, నిన్ను ఎవరు కొట్టే ఎక్కడ కొట్టిన బిడ్డ కాడికి ఎక్కువ మేము చూసుకున్నాను అని డిలీట్ చేయమని చాలా సార్లు ప్రాధాన్యపడినాము. పడిన తర్వాత కూడా అబ్బాయిలో మార్పు రాలేదు. అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ అబ్బాయి పేరుతో ఒక ల్యాండ్ ఒకటి పెట్టి నేను అబ్బాయి పేరుతో ఎప్పుడో నేను క్యాన్సిల్ చేయించేసిన. ఆ ల్యాండ్ తీసుకోవాలా, ఆ ల్యాండ్కి ఏమన్నా నేను సంతకాలు పెట్టమంటానేమో అనుకొని దూరంగా బ్లాక్మెయిల్ చేస్తూ వైసీపీ వాళ్ళతో కొంతమందితో కలిసి నన్ను బదనాం చేయాలా, లేకపోతే నన్ను రోడ్డు మీదకి లాగాలని మా ఆపిలోడు కూడా మాకు దగ్గరే కట్టా దొరస్వామి నాయుడు దగ్గర పోయినాడు. ఆ అబ్బాయి ఈయనకి ఏం చెప్తాడో నాకు తెలియదు, కానీ ఫ్రీక్వెంట్గా నైట్ 12 గంటలకు అట్లా పెట్టేది, డిలీట్ చేసేది. మొన్న కూడా 12 గంటల కాడ 12:30 కాడ పోయి మేము గట్టిగా తిట్టింది, వార్నింగ్ ఇచ్చింది వాస్తవం తీలాయి. పొద్దున్న 5 గంటల 5:30 కాడ పోయినా వాడు డిలీట్ చేయమంటే డిలీట్ చేయలేదు. మీరు చెప్పిన వీడియోలో మామ అని నన్ను అంటాడు. నా దగ్గర ఉండే వీడియోలో మీరు ఈ వీడియో కాదు, ఈ ఆడియో కాదు, ఇంకో కొన్ని ఆడియోలు చూసి నేను అవి ఆల్రెడీ డిలీట్ చేపిస్తే మీరు కూడా ఇన్నాటి ఈ వీడియోనే కాకుండా ఇంకా అతని దగ్గర మీ దగ్గర ఇంకా సాక్ష్యాలు డిలీట్ చేయించాను. మేము కూడా కొన్ని డిలీట్ చేసేసాం. అవి ఇంటి అప్పటికే చాలా మంది వాడిని కొట్టాలని ప్రయత్నం చేస్తా అంటే మా పిల్లలంతా కూడా వద్దు, మేము మా సమస్య, అది మా ఇంటి సమస్య, మేమే అడుగుతామని పోతానే ఇంట్లోకి పోతానే మా అబ్బాయికి ఎప్పుడు ఇంట్లోంచి బయట కూడా రాడు, ఎవరి మీద దాడి చేసే మెంటాలిటీ కూడా కాదు. పోతానే కాలుతో తను పోతానే కింద పడిపోయాడు. తిన్న తర్వాత సొంతం అన్నదమ్ములు కూడా వదిలేసి నీకు అంత సాయం చేస్తే మా నాన్న, నువ్వు ఈరోజు మమ్మల్ని రకరకాల బూతులు తిడతాను. ఆ వర్డ్ ఎట్లుంటుందంటే రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా మాట్లాడేటవాడు. మన కక్షి మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా. సో ఇది ఖచ్చితంగా వ్యక్తిగతమైన విషయం కానీ పార్టీకి సంబంధించిన విషయం కాదంటారా? పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు కొంతమంది పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, కొంతమంది టీడీపీలో ఉండే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఈ తంబలపల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటా. నేను అనేవాళ్ళు లేకపోతే కొన్ని భూదందాలకు వాటికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అవన్నీ చేసుకోవాలని కొంతమంది వెనకాల కుట్ర పొందుతాను. నేను తంబలపల్లి నియోజకవర్గంలో బిగ్ టీవీలో న్యూస్ వచ్చింది, భూ కబ్జాలకు వాటికి కేరా పట్టొచ్చు. తంబలపల్లి నియోజకవర్గంలో ఎవరు ల్యాండ్ అయినా ఎవరి భూమి అయినా కబ్జా చేసే ప్రసక్తే లేదు. నా భూమి 17 ఎకరాల దాకా
ముందు వైసీపీ గవర్నమెంట్లో హౌసింగ్కి ఇచ్చేసి కూడా ఇండ్లు కట్టేసింటే కూడా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తే వాటి మీద కూడా నేను దాడి చేయాలి. అవి కూడా నేను లీగల్ ప్రకారం పోతాను. నేను ఎక్కడ కూడా ఎవరన్నా నా దగ్గరికి ఏదైనా భూతగారు ఇద్దరు కూర్చొని పల్లెల్లో కూర్చొని మాట్లాడమని చెప్తా కానీ నేను ఒక పక్క చేసేది ఒకరికి అన్యాయం చేసేది ఇది లేదు. ఈ విషయం అధిష్టానానికి ఖచ్చితంగా వెళ్ళింటుంది. మీకు అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ దీని మీద సంజాయిషి ఇవ్వమని అడగడం కానీ జరిగిందా? నేను రీసెంట్గా మన విజయవాడకి పోయినప్పుడే ఇట్లా జరుగుతాయి, ఫేస్బుక్లో విపరీతంగా మమ్మల్ని ట్రోల్ చేస్తాను. ఎవరిని, లోకేష్ బాబు గారిని కలిసారా? పార్టీ ఆఫీస్లో కలిసాము. నేను అనేవాడు మీకు అందరికి తెలుసు, నేను 20-30 ఏళ్ళ నుండి మీరు కూడా చూశాను. నేను ఏ రోజు వైసీపీ పార్టీలో కండవా కప్పుకుంటే నేను వైసీపీ పార్టీలో కండవా కప్పుకుంటే కానీ వైసీపీ వాళ్ళతో ఫోటోలు ఉన్నట్టుగా మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. దాని మీద మీ సమాధానం? అదే మార్పింగ్ చేసి ఖచ్చితంగా ఎప్పుడు వైసీపీ వాళ్ళతో మీరు కలవలేదా? ఎప్పుడే నేను వైసీపీ పార్టీ కండవా కప్పుకొని కానీ వైసీపీ పార్టీ వెళ్తుంటే ఉంటే నా భూములన్నీ ఎందుకు పెరుక్కుంటారు? ఈ సంఘటన వల్ల మీ రాజకీయ జీవితానికి ఏదైనా విఘాతం కలుగుతుంది కానీ డిస్టర్బెన్స్ జరుగుతుందని కానీ మీరు అనుకోవటం లేదా? నా వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ రోజు వదిలేస్తాను రాజకీయం. నేను రాజకీయ తెలుగుదేశం పార్టీ నుంచి మీకు అందరికీ తెలుసు. పార్టీ ముఖ్యం కానీ వ్యక్తిగత జీవితం ముఖ్యం కాదు అంటారు. వ్యక్తిగత జీవితం ముఖ్యం కాదు. నన్ను అడ్డ పెట్టుకొని నా వెనకంటుండి వేరే వాళ్ళు బెదిరిస్తే దందాలు చేస్తే కూడా ఒప్పుకొని. ఆ అబ్బాయికి 18 సంవత్సరాల నుంచి మొత్తం అన్ని రకాల సౌకర్యాలు కలిగడం కానీ మీతో పెట్టుకోవడము, మీరే ఉపాధి కలిగడం అన్ని చేసినా కూడా ఈ రోజు వేరే టీవీ ఛానల్లో వాళ్ళ వల్ల నాకు ప్రాణభయం ఉంది అని, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారని చెప్పడము, దాని మీద మీ సమాధానం? ప్రాణభయం ఉంటే ఇంటికి వాడిని దండించి కొట్టాల్సిన పని అంతే కదా. వాడిని ప్రాణం తీసేయాలనుకుంటే ఇంటికి వాడిని దండించి వాడిని కొట్టాల్సిన పని. వానికి అప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు. మేము గమనించింది ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఆ విధంగా దాడి చేసినప్పుడు ఎవరు అడ్డం వచ్చిందైతే మేము గమనించలేదు. దాని ఉద్దేశం మాకు అర్థం కావడం లేదు. ఏమిలో నిత్యము ఇటు తప్పు చేశాడు, ఆయనకు బాధ అనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని డిలీట్ చేయకుండా ఫోన్ ఎత్తుకుంటేశాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీతోనే ఉన్నారంటారు, మీకు సపోర్ట్ గా ఉన్నారు అంటారా? సపోర్ట్ అంటే వాళ్ళు కూడా ఈ బుద్ధు ఈరోజు రకరకాలు ఉంటారు. నాకైతే చాలా సార్లు చెప్పారు, నాయన ఆయన దగ్గర చేసుకోవద్దు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు. చాలా సమస్యలు వచ్చాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఇంటర్లింక్ భార్య భర్తలతో కూడా. నేనే పోయి వాళ్ళ ఇంటికి ఎన్నోసార్లు అడుక్కుని, మీరుగట్టు పిల్లలందరికీ తెలుసు. వాడు ఎప్పుడైనా బాగుండాలా, వాడు ఈ లోపల కూడా ఒక రోజు ఫోన్ చేసి చెప్పిన, నీకు ఇప్పుడు బిడ్డ ఉంది, ఇంకో బిడ్డ అవుతుందిరా, నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావురా, నేనేం చెప్పినా చెప్పు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినావు, నా ఇంటి ముందర వేరే వాళ్ళు కట్టవట్లు వేసినావు, నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదా. సో బంధుత్వం పరంగా ఆయన వరుసకు మీకు ఏమవుతాడు? బామర్ది. నేను ఎప్పుడు కూడా ఆ పిల్లల్ని బెదిరించాలా, కొట్టాలా వేరే ఆలోచన. సో గతంలో కూడా ఈయన మీద అందరూ ఫిర్యాదులు చేశారా మీకు? మీకు చెప్పారా ఇతని గురించి, ఈ విధంగా చేస్తున్నాడు, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, అక్రమ వసూళ్లు చేస్తున్నాడని, ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నాడని మీకు ఇంతకుముందే ఫిర్యాదులు అందా? నాకు బయట నుంచి వచ్చి కొంతమంది ప్రజాప్రతినిధులు, అనంతపురం వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి, మీ బామార్ది వల్ల మాకు ఇబ్బంది పెడతాడు భూములు లేకని చెప్తే నేను వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి కొంచెం దూరంగా మనం దందాలకు అవకాశం ఇవ్వలేదంతా దూరంగా ఉన్నాడు. ఇంకా చాలా ఈ లోపల చాలా వచ్చినాయి ఇష్యూ జరిగినాక, నాకు చెప్పలేనట్టు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చాలా మందిని ఏడిపించాడు, ఫోన్ పేలు వేయించుకునేది, వాళ్ళు ఇబ్బంది పెట్టేది అన్ని చేసిన వాటిల్లో కూడా నేను కొంతమందికి. వాటన్నిటికీ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? అతను చేసిన అరాచకాలకు కానీ, అతను చేసిన అక్రమాలకు కానీ? 1-2 వాట్సాప్లు ఉన్నాయి నా దగ్గర. నేనేమనుకున్నానంటే వాడు సరే ఏదో తప్పు చేశాడు పిల్లోడు పోతే పని, నేను వాళ్ళ రిక్వెస్ట్ చేసుకొని, పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకొని పోతే పని అది ఏదైనా ఉంటే కూడా వాళ్ళ ఇల్లు మారేటప్పుడు ఇంటికి కావాల్సిన సామాన్లకు కూడా డబ్బులు ఇచ్చాను. ఇంకా తక్కువ వస్తే కూడా మళ్ళీ నేనే వాళ్ళకి ఫోన్ పేలు కొట్టాను. అవి కూడా ఉన్నాయి ఎవిడెన్స్. అంతగా ఇప్పుడు ఒకటే సార్, అంత నీచకంగా నేను ఈ ఊర్లో ప్రవర్తన చేసి అందరికీ తెలుసు. వాడిని నేను ఎగుతానంటే ఊరంతా ఆశ్చర్యం. ఎక్కడ విని ఏం చేసినా మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు. అట్లా అనుకోని నేను ఎవరి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించలే, వాడి మీద చేయాల్సిన పని. ఆ రోజు కూడా రెయ్యంతా అడుక్కు, ఆ రోజు కూడా కొన్ని డిలీట్ చేశాడు, కొన్ని చేయలే. ఈరోజు సొంతం బామర్దని చెప్పుకొని అంతా తిరిగేవాడు నా మీద వాట్సాప్లో, ఫేస్బుక్లో తప్పుడు ప్రచారం చేస్తే నేను 2-3 దగ్గర డబ్బు తీసుకున్నట్టు వీడియో పెట్టాడు. ఒక్కని దగ్గర డబ్బు తీసుకున్నట్టు కూడా ప్రూఫ్ చేస్తే
వాళ్ళతో మాట్లాడినట్టు కూడా ప్రూఫ్ చేస్తా. నేను దేనికే రెడీ. ఒక బ్యాచ్ వైసీపీ బ్యాచ్కి అడ్జస్ట్ అయిపోయి తమ్మలపల్లి నియోజకవర్గంలో వైసీపీని నేను ఫుల్ టార్గెట్ చేశాను. వాళ్ళు చేసిన అన్యాయాలు ఇన్ని వైసీపీ వాళ్ళు. ఆ అన్యాయాలను అరికడతా అనేదానికి నేను సిద్ధమైనా కాబట్టి ఈరోజు నన్ను అనేవాడిని ఆ నియోజకవర్గం లేకుండా చేస్తే వాళ్ళ పనులు జరుగుతాయని వైసీపీ వాళ్ళు చేసిన డబ్బులు సంపాదించేదంతా ఇట్లా వాళ్ళకంత డబ్బులు ఇచ్చి మా మీద పెట్టిస్తాను. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో నిత్యం ఉంటున్నారు. ఆయనతో పాటు కూడా మీరు కూడా ఉంటున్నారు, మీరు కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఇదేమన్నా జయచంద్రారెడ్డి గారిని కానీ మిమ్మల్ని కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలనేసే ప్రయత్నమా? మీరు చూస్తారు ప్రతిరోజు జయచంద్ర రెడ్డి కొన్నాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర పనిచేసిన నా దగ్గర ఉన్నాడు కదా, ఇన్ని రోజులు ఈయన ద్వారా డబ్బులు ఇప్పించి ఇచ్చి ఈయన ద్వారా చేస్తే ప్రజల్లో వేరే విధంగా మెసేజ్ పోతుందని ఈయనకి వాస్తవంగా చెప్తా కదా, ఈ అబ్బాయికి నా మీద ఇది పెట్టేవాడు కాదు, ఇది అట్లా ఆ విధంగా పెట్టేవానికి ఆలోచన ఉండదు. వానికి తాపుతారు, ముందు రాత్రిలో పెట్టిస్తారు. ఎందుకు చెప్తానంటే నా బర్త్డే నా ముందు నా బర్త్డే వాని కూతురు డెలివరీ చేసి నా బర్త్డే నా బట్టి పెట్టుకుంది. నా బర్త్డేతో పాటు వాళ్ళ బర్త్డే కూడా సెపరేట్ చేసుకొని డబ్బు ఇచ్చాడు నేను ప్లస్ అంత. వాడు వాస్తవంగా అయితే నా ఎదురుగు చూసి కూడా కూడా వచ్చేవాడు కదా, మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన. రాత్రిలో ముందు దాపి పేడి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ కొంతమంది టీడీపీ వాళ్ళు. ఇంత బాగా చూసుకున్న మీరు ఆ అబ్బాయి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి మీ దగ్గరికి ఉండే అవకాశం ఉంటుందా? లేదు, ఎప్పుడైనా వస్తారు. నేను అందుకోసమే రెండోసారి కూడా అబ్బాయి ఇప్పుడు కూడా నన్ను రకరకాల ఇబ్బంది పెట్టి మీడియాలో పెట్టి ఇంకో విధంగా. ఇది మీకు వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఇటీవలే కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయంలో రాష్ట్రమంతా ఆ న్యూస్ పాకి ప్రతిపక్షాలు కూడా పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్టేజ్కి వచ్చినాయి. సో ఇప్పుడు ఈ సంఘటనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే దాడి చేస్తున్నారని కొంతమంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళని దాడి చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో దీని మీద మీరు పార్టీకి కానీ ప్రజలకు కానీ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నా బామర్ది కాబట్టి నేను కొట్టినా. నా బామర్ది అని చెప్పుకున్న అనిల్ కొంతమంది లేడీస్ని మాట్లాడినాడు, లేడీస్ ని అసభ్యంగా మాట్లాడాడా? వాళ్ళ డబ్బులు ఫోన్పే ఇస్తే మాట్లాడినాడు, వాళ్ళ డబ్బులు ఇకను అవన్నీ పెడితే వాస్తవంగా ఈయనది ఎక్కువ అయ్యేది. అప్పుడు కూడా మల్లికార్జున రెడ్డి బామర్ది అని చెప్పేవాళ్ళు, అంతే కదా. వాడు ఏది జరిగినా మల్లికార్జున రెడ్డి బామర్ది అని చెప్పేది ఇప్పుడు కూడా. కాబట్టి అటువంటి వాటికి దూరం కావాలా, నువ్వు నన్నే కావాలా చెయ్యి కాలు ఎరగొట్టేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నేను హాస్పిటల్ పెట్టి చూపించిన. కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చట్టము అని కొట్టాలని కాదు, మేము కట్లు ఎత్తుకోవాలి, ఇంకోటి ఎత్తుకోవాలి. డిలీట్ చేయమని పోతే నా కొడుకును నా కళ్ళ ముందర తంతే మీకు ఎట్లుంటా చెప్ప. నేను రిక్వెస్ట్ చేసి ఆ వీడియోలు లేవు నీకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందర కూడా వాళ్ళే డిలీట్ చేసేసి నాకు చెప్పింటారు. పొద్దున్న కూడా పోయినాం, డిలీట్ చేశారు అని నేను అడిగి. డిలీట్ చేసింటే వాళ్ళ ఇంట్లోకి పోయేది లేదు, వాడిని మాట్లాడే ప్రసక్తి. సో ఈ వీడియో గురించి అందరికీ అర్థమయ్యేటట్లుగా అనిల్కి కానీ ప్రజలకు కానీ మీ పార్టీకి కానీ ప్రతిపక్షాలకు కానీ ఏం సంజాయిషి ఇవ్వదలుచుకున్నారు లాస్ట్ లో? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ పదవి ఇచ్చినా ఈకిపోయినా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసిన. తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకొని ఏదో గొడవ చేసి కొట్టినారు అనేది బాగా ప్రచారం చేస్తాను. ఆ అబ్బాయి గురించి బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే ఏమని తెలుస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో తెలుసు, ప్రతి ఊరికి తెలుసు ఆ అబ్బాయి ఎట్ట ప్రవర్తన చేస్తాడని. అయినా మనతో ఉన్నాడని చెప్పి ఎక్కడ గలాట ఏం చేసినా కూడా నేను ఎన్నికేసుకొచ్చేవాడిని. అదే ఈరోజు నాకు తగులుకునింది. ఎవరు లేనప్పుడు నేను పోయినప్పుడు కూడా నాకు ఆ నియోజకవర్గ ప్రజలు సహకరించారు. నేను ఎప్పుడు కూడా పార్టీని అడ్డు పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించలేదు. ఆ ప్రూఫ్ చేసి గడుసు కూడా వీళ్ళకి లేవు. నా మీద బురద జల్లాలని ఆలోచన తప్పక అది పార్టీకి కూడా తెలుసు. సో ఇంత కష్టపడిన పార్టీకి ఖచ్చితంగా ఈ టైంలో ఈ సమయంలో పార్టీ మీకు అండగా ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నారా? 100% ఉంటుంది. 100% టీడీపీ పార్టీతో
ఉంటాము. పార్టీ కూడా నాకేం ఇబ్బంది లేదు. సో ఇదండి. సో ఈరోజు మల్లికార్జున నాయుడు గారిని కలిసి మొత్తం ఆ వీడియోకి సంబంధించిన వివరాలు సేకరించడం జరిగింది. ఆయన ఎప్పుడు పార్టీతోనే ఉన్నాను అని, ఇంక మీద కూడా ఉంటాను అని, అనిల్ అనే వ్యక్తి చేసిన అరాచకాలను గాని, దుర్మార్గాలను గాని చెయ్యొద్దు అని చెప్పడంతో అతను మల్లికార్జున నాయుడు గారి కుటుంబాన్ని, పార్టీని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వెళ్ళి సంజాయించడం జరిగింది. ఆ వీడియోలు ఎవరు చూపించడం లేదు, ఆ వీడియోలు లేవు, కానీ అతన్ని దండించడం మాత్రం అందరూ వీడియోని వైరల్ చేస్తున్నారని, ఇది పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఇది ఖచ్చితంగా వ్యక్తిగతమైన విషయం అని ఆయన చెబుతున్నారు. సో థ్యాంక్ యూ సార్.